ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు తన కృపచేత మన ఆయుష్కాలను పొడిగిస్తూ మరి ఒక చక్కని ఉదయాన్ని మనకు అనుగ్రహించి ఈరోజు మరలా ఆయన మాటలు వినడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మాటలు ప్రతిరోజు మనం వినగలుగుతున్నామంటే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. అనేక మందికి లేని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి వాగ్దానాన్ని ఏదో వింటున్నాం అన్నట్లుగా కాదు, కానీ అయ్యా ఈరోజు నాతో ఏం మాట్లాడతారు తండ్రి, నా జీవితాన్ని సరిచేయండి, నాలో ఏ లోటుపాట్లో నన్ను సరిచేయండి అయ్యా అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన మాట కొరకు ఆశతో ఎదురు చూడండి. దేవుడు తప్పక మీతో మాట్లాడతారు. మీ లోటుపాట్లు ఏమున్నాయో, మీ అవసరత ఏదుందో, మీ బాధ, మీ కన్నీరు, మీ కష్టం ఏదుందో ఆయన వాక్కు మిమ్మల్ని ఆదరిస్తుంది, మీ గాయమును కడుతుంది. కాబట్టి దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మరి ముఖ్యంగా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపము నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా ఆశ ఒక్కటే, నా ప్రార్థన ఒక్కటే, మీరు మీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి పొందుకోవాలని, దేనిని గురించి ఏడుస్తున్నారో మీ కన్నీరు తుడవబడాలని, మీ ప్రార్థనలన్నీ సఫలపరచబడాలనేదే ఆశించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అదే పట్టుదలతో ప్రార్థించండి, విజయాలు తప్పక పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఆమేన్. చూడండి, ఒక విశ్వాసపూరితమైన మాట ఎంత అద్భుతం జరిగిస్తుందనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక గొప్ప అధికారి ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే తన కుమార్తె చనిపోయింది, ఇక సహాయం చేసేవారు ఎవరూ లేరు, చనిపోయిన వారిని లేవనెత్తడానికి ఈ లోకంలో ఎవ్వరికీ శక్తి లేదని అతనికి తెలుసు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చనిపోయింది, అయినా సరే పర్వాలేదు, నాకు భయం లేదు, ఎందుకంటే మీరు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచితే చాలు, ఆమె తిరిగి బ్రతుకుతుందని నాకు తెలుసు. అందుకే నా కుమార్తె చనిపోయినా నేను పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చానని చెప్తున్నాడు. ఆ అధికారి చాలా చదువుకున్నాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అనేక మంది మీద ఒక అధికారిగా ఉన్నాడు, చాలా ధనవంతుడిగా ఉన్నాడు, ఆ గ్రామంలో ఒక ఉన్నతమైన స్టేటస్ కలిగి ఉన్న వ్యక్తి ఆయన. తన కుమార్తె చనిపోయింది, బంధువులందరూ ఎంతగానో ఏడుస్తున్నారు, చాలామంది అంగలారుస్తున్నారు, ఏంటి ఇంత ఘోరం జరిగిపోయింది. ఇంకొంతమంది సమాధి కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. అక్కడ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రక్కన వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. అనేక మంది గొల్లున ఏడుస్తూ ఉన్నారు, ఎందుకంటే చిన్న కుమార్తె చనిపోయింది, ఒక్కగానొక్క కుమార్తె చనిపోయిందని. అక్కడ పరిస్థితి అంతా ఎంతో విషాదకరంగా ఉంది. ఎవ్వరి కంట చూసినా కన్నీరు కారుతూ ఉంది. ఎవ్వరి మొక్కలో హోప్ లేదు, ఎవ్వరిని చూసినా ఏ నిరీక్షణ లేదు. ఎందుకంటే ఇక అంతా అయిపోయింది, ఇక జరిగేది ఏమీ లేదు, ఇక చేసేది ఏమీ లేదని ఏడుస్తూ ఉన్న భయంకరమైన స్థితిలో అక్కడున్న వారెవ్వరికీ తెలియని ఒక అద్భుతకరమైన విషయము ఆ అధికారికి తెలుసు. ఇక అంతా అయిపోయింది, జరిగేది ఏమీ లేదని అందరూ ఏడుస్తుంటే ఆయన మాత్రం ఇక అంతా అయిపోయింది అనుకోవట్లేదు. ఈ శరీరాన్ని బట్టి చూస్తే చనిపోయింది, ఇక అంతా అయిపోయింది నిజమే, కానీ మృతులను సజీవులుగా చేసి ప్రభు ఉన్నారు, ఆయన తప్పకన కుమార్తెను బ్రతికించగలడు తిరిగి అని అక్కడున్న వారికి ఎవ్వరికి లేని విశ్వాసంతో
అక్కడున్న వారెవ్వరికీ తెలియని ఒక అద్భుతకరమైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, అయ్యా, నా కుమార్తె చనిపోయింది. అందరూ అనుకుంటున్నారు ఇక అంతా అయిపోయిందని. కోర్స్ అంతా అయిపోయింది నిజమే, కానీ నీవు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచితే చాలు, ఆమె తిరిగి బ్రతుకుతుందని నాకు తెలుసయ్యా అని ప్రభుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అధికారితో వచ్చిన అతని అనుచరులు అనుకుంటూ ఉన్నారు, ఈయన ఇంతగా చదువుకున్నాడు, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు కుమార్తె చనిపోతే ఈ సాధువు దగ్గరకు వచ్చాడండి. చనిపోయిన తర్వాత ఎవరైనా బ్రతికించగలుగుతారా? ఈయన మతి భ్రమించిందేమో అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ అధికారికి మాత్రమే తెలుసు మరణము కంటే బలవంతుడు యేసు అని. అందుకే కుమార్తె చనిపోయి అందరూ ఏడుస్తూ ఉంటే అధికారి మాత్రం యేసుప్రభువారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా, నా కుమార్తె చనిపోయింది, అయినప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మృతమైపోయినా నీ చేతిని నా కుమార్తె పైన ఉంచితే చాలు, ఆమె తిరిగి బ్రతుకుతుంది, సజీవురాలు అవుతుందని, మరణము ఓడిపోతుందని విశ్వాసంతో ప్రభుతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఒక్క విశ్వాసపు మాట అద్భుతం చేసింది, మృతమైన శరీరాన్ని తిరిగి బ్రతికించింది. అవును, ప్రభువు ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా గొప్పవాడు. చూడండి, యోహాను సువార్త 4:4 వ్రాయబడి ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని. అవును, ఈ లోకంలో ఉన్న మరణకరమైన వ్యాధుల కంటే ఆయన గొప్పవాడు. మరణము కంటే గొప్పవాడైనా మరణాన్ని మరణింపచేసినవాడు, మరణాన్ని శాసించగలిగినవాడు. నీవు బాధపడుతున్న నీ బలమైన అప్పుల కంటే ఆయన గొప్పవాడు. నీవు విడిచిపెట్టలేని నీ బలమైన పాపం కంటే ఆయన గొప్పవాడు. పాపాన్ని అణచివేసే శక్తి ఆయనకుంది. నిన్ను బాధిస్తున్న బలమైన చీకటి శక్తుల కంటే ఆయన గొప్పవాడు. సాతాను యొక్క తలను ఆయన శిలువలో చితక త్రొక్కారు. చీకటి శక్తులను అణచివేశాడు ఆయన. ప్రభువుకున్న ఇంత అధికారాన్ని, ప్రభువుకున్న గొప్ప శక్తిని అధికారి తెలుసుకున్నాడు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చాడు. చనిపోయింది అయినా కూడా పర్వాలేదని విశ్వాసంతో మరి ప్రభువును బ్రతిమాలుతున్నాడయ్యా, నువ్వు ప్రభువును అడుగుతున్నాడయ్యా, మీరొక్కసారి వస్తే చాలయ్యా, మీరొక్కసారి వస్తే చాలయ్యా, మా బ్రతుకులు మారిపోతాయి, మా కుటుంబం మారిపోతుందయ్యా అని వెంటనే ఆ విశ్వాసాన్ని చూచిన యేసుప్రభువారు వెళ్ళి ఆ కుమార్తెను తిరిగి బ్రతికించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరే శ్రమల గుండా వెళ్తున్నారో, ఏ మరణకరమైన వ్యాధి గుండా వెళ్తున్నారో, మరణకరమైన పాపం గుండా వెళ్తున్నారు, మరణకరమైన ఆర్థిక బంధకాలు గుండా వెళ్తున్నారు, ఏ శోధన, ఏ శత్రు పోరాటం గుండా మీరు వెళ్తున్నారో, అనేకమైన శ్రమలు, శోధనలు, భరించలేని బాధలు గుండా వెళ్తున్న మీలో ఎంతమంది ఈ విధంగా చెప్పగలుగుతారు? నా ఎదుట ఉన్న శ్రమ, శోధన చాలా పెద్దది, నా వ్యాధి చాలా ఘోరమైంది, మరణం కొరకే వచ్చినట్లుగా ఉంది, అయినప్పటికీ పర్లేదు ప్రభువా, మీరు వస్తే నా జీవితం మారిపోతుంది, మరణమే కానీ జీవంగా మారిపోతుందని ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఈరోజు? ఎంతమంది విశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు ఈరోజు? తండ్రి, నా మీద ఉన్న అప్పుల భారం చాలా మొయ్యలేనంతగా ఉంది, నేను భరించలేనంత గొప్పది, అయినప్పటికీ ప్రభువా పర్వాలేదు, మీరొస్తే ఆ భారం అంతా తొలగిపోతుంది, మీరొస్తే అద్భుతం జరుగుతుందని ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు? అయినప్పటికీ పర్వాలేదయ్యా, నేను నమ్ముతున్నానని మీరు కనుక మీ శ్రమ గురించి, మీ శోధన గురించి, మీరు ఎదుర్కొంటున్న ప్రతి విషయం గురించి విశ్వసించి ఒక్క మాట ప్రభుతో పలికితే మీ జీవితంలో కూడా అద్భుతం చూడబోతున్నారు. ప్రియ సహోదరి, ఈ ఉదయాన ఏ పరిస్థితి మీకున్నా భయపడకండి, విశ్వాసంతో ప్రభు దగ్గరికి రండి, విశ్వాసపు మాటలతో ప్రభువును కలుసుకోండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభువుని అడగండి, అయ్యా ఈ శ్రమలన్నీ నిజమే, అయినప్పటికీ మీరు వస్తే చాలని ఒక్క మాట ప్రభుతో చెప్పండి. విశ్వాసంతో మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నారు. వాగ్దానాన్ని నమ్ముతున్నారా? నమ్ముతున్న వారందరూ నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మీ అందరి కొరకు ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా స్పష్టంగా నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించారయ్యా. నేనున్నాను, భయపడకండి అని చెప్పారు. ఆ అధికారి ఏ విధంగా అయితే నేను నమ్మాడో, ఏ విధంగా పూర్తి విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చి మరణం వచ్చింది, అయినప్పటికీ పర్వాలేదయ్యా,
మీరొస్తే చాలు మరణం ఓడిపోతుంది, మీరొస్తే చాలు శ్రమ ఓడిపోతుంది, మీరొస్తే చాలు ఆ బాధ ఓడిపోతుంది, మీరొస్తే చాలు అద్భుతం జరుగుతుందని ఆ అధికారి విశ్వసించినట్లుగా ఈరోజు ఎంతమంది విశ్వసిస్తున్నారో పరిశుద్ధాత్ముడు ఆ ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి. ఎంతమంది నిన్ను ఆహ్వానించుకుంటున్నారో, నేను పిలుస్తున్నారో ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి అయ్యా. వారిది మరణకరమైన పరిస్థితి అయినా, వారిది భయంకరమైన పరిస్థితి అయినా, ఇది అసాధ్యమైన అందరూ అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఒక్క వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి కొరకు మీరు అద్భుతం జరిగిస్తారు. తండ్రి, ఈరోజు ఆ ఒక్కరు ఎవరు విశ్వాసంతో ఈ మాట పలుకుతున్నారో వారి జీవితంలో మీరు అద్భుతం ఈరోజే చేసినందుకు, ఈ దినం అనేక అద్భుతాలు మా ఆత్మీయ కుటుంబాలందరూ పొందుకుంటున్నారని, ఈరోజు ఒక బలమైన శక్తితో ప్రతి ఒక్కరిని నింపుతున్నారని, నీ బలమైన జీవము ప్రతి ఒక్కరిని తాకుతుందని నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా ఎంతోమంది సమస్యలు శోధనలో ఉండి వారి ప్రార్థన వినపములు తెలియజేస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడా, వారిని నేనైతే బలపరచలేను, నా ప్రార్థన ద్వారా ఏ కార్యము జరగదని నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అసాధ్యమైనది లేని చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి కామెంట్లో ఉన్న ప్రతి సమస్యను విడుదలనిచ్చారని, అద్భుతాలు ప్రతి జీవితంలో జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును, వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలో మీ పరిస్థితులన్నింటిలో మీరు హోప్ కోల్పోయి ఉన్నారు. కోర్స్ ప్రతి విషయంలో మీరు ఓడిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసంతో ఒక్క మాట పలకండి, ప్రభుతో అద్భుతం చూడబోతున్నారు. వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమే మీకు అనుకూలమైతే తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.